గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్ని పేపర్లు తీసుకురమ్మంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు. ఎలా పేపర్ కొన్నావు? 6 సీసాలు పాలు తెప్పించావు. వాళ్ళు వస్తున్నారుగా. 3 రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారు అని. అయినా నీ చేదస్తం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పడినట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబుని ఎందుకు చెప్పు ఇబ్బంది పెట్టడం? వాళ్ళకు ఉండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా? అబ్బా ఏంటిది? దారిలోనా పెట్టేది. ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బల పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ. సరే సరే సరే, ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని. అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే వెళ్ళను అంతే. ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడెందుకు? గిన్నెలు ఏ తీసి చాలవా? అందులో చిల్లులు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. చూడాలంటే ఇప్పుడేంటే ఏడుపు? నమస్కారం మావయ్య, బాగున్నారా? ఊరుకమ్మా ఊరుకో, తాజాకి వస్తున్నానన్నా. బయటికి వెళ్ళి ఆడుకోండిరా. ఊరుకోనా? మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు, దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీప్తి ఆ ఫంక్షన్ పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది, ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు? ఏం లేదు తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు. ఏవే నూకాలు, మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారటే? ఏం ఆరోగ్యం అమ్మా, మిగిలిన రోజులు ఎలా ఉన్నా మీరు వచ్చిన 10 రోజులు మాత్రం పసిపిల్లలా సంబరంగా ఉంటారు.
తాతయ్య దగ్గరికి వెళ్ళి పోనీ మాతో పాటే తీసుకెళదాము అంటే ఆయన ఇల్లు వదిలిపెట్టి రానంటారు. నేను చెప్పి చూశాను. అబ్బే మొండిగటం. ఈ ముసలాయన కోసమన్నా మీ బంగ్లాలో అవన్నీ మర్చిపోయి 4 రోజులు సర్దుకుపోవాలమ్మా. ఇది మా నాన్న, ఇది మా తాతయ్య. ఇది మా తాతయ్య, ఇది టెంకాయ వేలు. తాతయ్య తాతయ్య నువ్వు చిన్నప్పుడు ఇది వాయించేవాడువా? తాతయ్య ఇది నీకోసమే తెచ్చాను, చూడు ఎంత బాగుందో. పాప కన్నం పెట్టి తీసుకొస్తాను. తాతయ్య ఒకసారి వాయించువా? వాయించు తాతయ్య. ఏం తాతయ్య? ఏం కావాలి మావయ్య? of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. And the grace of our Lord Jesus Christ, And the grace of our Lord Jesus Christ, and the love of God, and the love of God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit be with you all. be with you all. Amen. ఏమిటే మళ్ళీ కథ? అవును డాడీ, స్వాతి ముత్యం టైటిల్ బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథలపిచ్చానా? కాసేపు హాయిగా తాతయ్యతో గడపక. తాతయ్యని మనసులో పెట్టుకుని కథ మొదలు పెట్టాను చూడు. బానే మొదలెట్టావు. ఆ తర్వాత? ఆ తర్వాతే రాయటానికి నీ కల్పన అక్కర్లేదే. తాతయ్య జీవిత కథే నీ టైటిల్కి సరిగ్గా సరిపోతుంది. సత్యం తాతయ్య తాతయ్య ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకింకా ఇష్టమేగా? మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకింకా ఇంకా సంతోషమేగా? సంతోషమే. అయితే నీ కథ చెప్పవా, నేను రాసుకుంటాను. నాకు అంటూ వేరేగా కథేం లేదు. మీ నానమ్మ కథే నా కథ. పోనీ అదే చెప్పు తాతయ్య, నేను రాసుకుంటాను. అది 60-70 ఏళ్ల కథ. తాతయ్య నాకు 100 ఏళ్ల కథ కావాలి, చెప్పు తాతయ్య. ఏం చెప్తా? మీ
నానమ్మ చాలా కష్టపడింది. చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. మీ నాన్న ఒరే బాలు ఇక్కడ వీడు ఏంట్రా ఇది? వెళ్ళు. వీడు ఇంతవాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని సార్ సార్ నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. రండి బాబు, రండి అమ్మా. మావయ్య ఇదేనా మా తాతయ్య గారి ఇల్లు? అమ్మా, కోళ్ళ గారు వచ్చారమ్మా. అమ్మా లలిత, లలిత, నేను నాన్న, మీ నాన్నమ్మను. అంతా విచిత్రంగా జరిగిపోయింది. నేనే నమ్మలేకుండా ఉన్నాను. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్నా వాడిని చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా, నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడికి, ఎవరికి? కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు. ఎవరి కోడలు? ఏమండి, వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది. కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి. రాజేశ్వరి, నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను. పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి? రావు గారు, మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు, అలాగే బతకమన్ను. అంత మాట అనకండి. వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను. మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి, అనాథాశ్రమాలున్నాయి. వద్దండి, ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా. రాజేశ్వరి, నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు. రావు గారు, మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య, బాబు, అబ్బా ఏమిటోనయ్యా చలపతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే, ఒట్టి సొట్టూర్పే గాని. నువ్వా ఒకే అన్నవి, ఆ అమ్మాయి ఒకే చెల్లెలు, మీది సామాన్యమైన కుటుంబం. దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి. ఒక కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు. లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే, అది నిట్టూర్చాల్సిన విషయం. అప్పుడే నిట్టూరు చేశాను. ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యాలు లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే, అదేమన్నా కథదయ్యా, పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి. అదే అక్కడ కూర్చుని తలుచుకుని గుండె తరుక్కుపోయి, బాబు గుండె తరుక్కుపోయిన ఉండు, అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది. సరే, ఆ విషయాన్ని వదిలేయి. మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే. ఇంకా ఎందుకులేండి వీధిని పట్టాం. ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది. ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు. నా మాట విను ఉభయ కుశలోపరి. మైసూరెద్దు లాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెరక చెక్కలా నలిపేసి భరణం పిండేద్దాం.
ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు ఓ 200 ఇచ్చేయి. ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం అర్థమైంది కదా? ఇద్దు గాని. గురవయ్య గారు అరచేతులు స్వర్గం చూపించకండి. అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు. అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది నువ్వు. ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా. ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు. ఈ విషయం ఆ దేవుడే పట్టించుకోవడం లేదు. మానవ మాత్రం నువ్వేమిటి? నువ్వు నోరు పోయి. అమ్మమ్మా, వింటున్నాను, చెప్పవే. అనంతలక్ష్మి గారింట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట. ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటే? మీ నాన్నని పిన్నిని వదిలేసి. సర్లే, నిన్నింకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు. రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా? పెళ్ళా? రమ్మని అత్తేమని బంతికి. ఏమే వాడికి మహారాజు. అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను. నేను వచ్చేదాకా ఉండమని. నా దగ్గర మాత్రం వ్యర్థ వేషాలు నీకు చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. అయ్యో అమ్మో, ఎరా ఇప్పుడు దాకా పడుకుని ఉంది. ఎవరు మెత్తగా చిట్టా? మరెవరు? ఎద్దు. ఎద్దా? ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది. ఇంకా నూనె ఉండదు, గీనె ఉండదు. ఇంకా ఉషేమిట్రా? నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్ప. ఆగో ఆగో ఆగో. చెప్పానుగా పడుకుంటుందని. ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను. లే రే, ఆ నూనెంతా డబ్బాలో కలిస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో. ఏమిట్రా? ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా. కాంతం కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్. బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటైది? నేను తెమ్మన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు, పత్రం, స్టాంప్ పేపరు పట్రా. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును. నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200. నీ బొంద. ఇది మీ నాన్న మీద జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000. 1000 రూపాయలు. 3 డబ్బాలకి 3000. ఇవో తీసుకో, పెట్టు. ఇది పెట్టింది, ఇది పెట్టింది, ఇది కూడా పెట్టింది. ఇది పెట్టలే. ఏమి కాదు, మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3 సహస్రాలు. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే, లే, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధ పెడతా. జాగ్రత్త. నష్టం వచ్చిందట, నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు. నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసినప్పుడు. ఏమిటండి మీరు కూడాను? ఎంత నష్టాన్ని భరించమంటారు? నిండా ముంచేస్తుంటాను. నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలవలా ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది. నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కు భక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందికొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి.
నా బిడ్డ పోయిన 3 నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఇలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి. ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికినే ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట. గొడ్డుకో దెబ్బని. నన్ను గొడ్డంటావా? చూసువా, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సత్తి తెలుసు సరే. ఇంకా చెప్తాను. ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా? లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడు నాన్న, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి కనుక అనుమానించానే, ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినాను. అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిష్ట వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు. సిగ్గు లేకపోతే సరి. సిక్కులేదని అమ్మ అన్నాడు. అవునన్నా, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటే నేను చచ్చిపోతానన్నా. రా తల్లి. ఆగో, ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి చావడానికిను. మీరెవరు చావక్కర్లేదు. మీరు ఇక్కడే బతికి చావండి, నన్ను చంపండి. ఏంటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో వచ్చాడుగా. ఎక్కడా? ఏడి? నువ్వే. ఏ కాదా? గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య, కాస్తిటొచ్చి ఈ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అవును, వెంకటస్వామి తాళ్ళిబొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా, ఇంకెట్ట అవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి, నిన్న అంది. ఎందుకంది? మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు, నానమ్మ నీ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయ వేసి వెళ్ళి ఓసి పిచ్చి మొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి, మన ఇద్దరం మరవాడేద్దాం. ఏంటి శివయ్య, వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు. ఏం శివయ్య, పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. అంటే కర్మ, మను అయితే మన ప్రేమ పట్టపగ్గాలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఎల్లెలో ఏటే సుబ్బులు, చెయ్యి మారగానే సాకు తగిలిందటే చుట్టుకున్నట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధేంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది. అమ్మా! పొద్దునే ఏ మొహం పడితే ఆ మొహం చూడకు. అత్తయ్య ఏదో ఉండనా? లోపలికి వెళ్ళు. పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలికి వెళ్ళు. పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది. తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాలు జారి పడ్డాడట. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది. పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాపం. ఏమే నీళ్ళు, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా. వెళ్ళు. లలితమ్మ గారు, లలితమ్మ గారు, లలితమ్మ గారు,
అదేమిటి రోజు ఎంచగ్గాను దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు ఏమిటి లలితమ్మో లలితమ్మో అంటా గావుకేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి? అదెట్టా అవుతుందమ్మా, దుర్గమ్మ దుర్గమ్మే, లలితమ్మ లలితమ్మే. నా జాకెట్ నా లాగు నా చొక్క ఎక్కడా? ఇదిగో బాబు. తమ చీరలు 2 రాసుకోండి. ఒరే చెంప అక్కడ పెట్టరా. రా బాబు. ఇదిగో మీ అమ్మగారివి 6 చీరలు. ఇదిగో ఉన్నాయి. ఇవి నీ చట్లు నిక్కర్లు. జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అమ్మో 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 ఇన్ని బట్టలే? మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాటి మీద బట్టతో అఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవు 6 చీరలే. ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే. చిచ్చి మీ బట్టలే అనుకున్నాను. నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా సామి రంగా. ఏమిటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న చూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా. అంటావు మధ్యలో నీ సమయం పోయింది. బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన. ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి. పుట్టాడు కష్టంలో ఉంది. ఆవిడికి ఈ పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది. ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకు పూజించు ఈ సంతని. ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కానీ మా మనసులు ఇరుక్కావు. మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు. ముక్కుద్దులా మేపినా మనుషుల్ని పీక్కు తినే రకాలివి. అమ్మా అమ్మ అన్నం పెట్టవా? వచ్చి భుంచొద్దు గాని పద, బడికి టైం అవుతుంది. ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్కి పంపుతున్నావు? మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం. ఈ పూటైతే మానిపించావు. మధ్యాహ్నం తప్పుతుందా, సాయంకాలం తప్పుతుందా, రాత్రికి తప్పుతుందా? ఈ ఒక్క పూట ఆదా చేస్తే మాకేం మిగిలేదు లేదు. శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు. అది కాదు దినా, నిన్న పొద్దున అన్నం తిని కక్కుకున్నాడు, అందుకని. పడ్డలేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో. 3 రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు. వేడు అలవాటు చేసుకుంటాడు వదినా. ఇక్కడ గొడిగే. నీకు వర్షం వస్తుందేమోనని. సర్లే ఎక్కడైనా పెట్టు. రామ రామ. ఇక్కడ కాదు అక్కడ. రామచంద్ర అయ్యో ఏమిట్రా ఈ తలతిక్క పనులు? చూడలేదు. సర్లే బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు. ఏమనుకోకమ్మా. పర్వాలేదు. చాలే. అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయాను. ఒరే ఇదంతా నా కోసం అట్రా, నీ కోసం కాదు. ఏది చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. చూస్తున్నానండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు.
తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ విగ్రహం లాంటి వాడు. పుణ్యమే. రాజమ్మా, ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా? మన చలపతి చెల్లెలు లలిత. అలాగా, నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు. గంగిగోవు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మా. చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటావు? కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది. కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డ వాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే. ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల, దీక్ష అవైనా ఇచ్చావు, అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. అమ్మా, స్కూల్కెళ్ళొద్దు. చాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి. నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచో, మెట్లు కడిగో, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తోందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమన్నా ఇదనుకున్నావా? టీ గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది. రేపటి నుంచి వాటి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు వేద్దావా అని. అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరే ఒరే, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీగుంజలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయొద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమనడం తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వదిన బాగా చూసుకోపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవుదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే. ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా. వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పనా వీర వెంకట సత్య శివసుందర రామయ్య. మీ పేరులో 3 అక్షరాలే, లలిత. నా పేరులో 3 ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవరం స్వామి, శివ నేను, సుందరరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి.
ఇది మా నానమ్మ పాడేది. ఏమిటి చెప్పండి. శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా, మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా. మీకు సంగీతం బాగా వచ్చనుకుంటానే. మీకు తెలిసిన చోట 2-3 సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది. ఏమిటి ఏమిటి అప్పుడే ఆవలింతలు? పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారనుకున్నాను. తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు. పాడుగాను బుద్ధి. తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా. నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది. నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది. పడితే పట్టని ఏమిటి? అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి. మావయ్య దిగు దిగు దిగు. అలా చూడకూడదు రాత్రిపూట. ఏమిటయ్యా రా. మధ్యలో వాడిందికే నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇవ్వు. ఏమిట్రా ఏమిటి నీ గొడవ? అర్జెంటుగా నాకు 100 కావాలి. 100 లేదు కింద లేదు నీ పొంద. పోయి పడుకో. ఇస్తే గాని నేను ఎళ్లను, పడుకోను. చేతులు విరక్కొడతాను. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అల్లుడు ఏమిటండి మీరు కిటికీ? అది కాదయ్యా, ఇందాకాడేదో నేను అడిగినట్టున్నాడు, నువ్వేమో కాదన్నట్టుకున్నావు. అందుకన్నాడు కొరడా ఇచ్చుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు. సావనివ్వండి, నేను లొంగను. అయితే నేను ఈ ఘోరం చూడలేను. నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా. ఉండు నాన్న, నీతో పాటు నేను కూడా తూగి చచ్చిపోతాను. ఆగు. పగలు లేదు రాత్రి లేదు, ఒకటి ఈతర పోటీలు ఇద్దరికి. రాడు చూడాడు ఎలా కొట్టుకి దిగిపోతున్నాడు. అయినా ఆడు అడిగింది లచ్చలా కోట్లా ఓ కొంద. మీకు 100లాగా కనిపిస్తున్నాడు మీ బొంద. ఇలా 10 సార్లు 10 వందలు ఇస్తే ఎన్ని 100 అవుతాయి నా బొంద? ఇలా ఇప్పటికిప్పుడు కావాలంటే చిల్లర ఎక్కడి నుంచి తీసుకోవాలి బొంద? ఇదిగో బాబు వందా. అలా కొట్టుకోకూడదమ్మా. ఉత్తు తరుపులే, ఆడేం చెయ్యడు పాపం. కానివరే, ఇంత గొడవ చేసి 100 రూపాయలు ఇచ్చుకున్నావు కదా, దేనికి? సంగీతం నేర్చుకోవడానికి. అందులో సగం నేను నేర్పుతా. ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా? మరి మీకిస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? ఆవిడెవరు? లలితమ్మ గారు. అదా సంగతి. బాగుందిరా. కానివరే, ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ కూడా అట్టుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు. అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా, దానికి రాగం తానం స్థాయి ఎన్నుండాలా? అసలు గొంతుకి ఏ స్థాయిలో ఇప్పుడా జమ్ము నిలబడిపోవాల. అప్పుడు ఆవిడ ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను. ఇప్పుడే మొదలు పెట్టాను. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంక నేర్పేదే ఉంది. మీరింత బాగా పాడుతుంటే. వైషజ్యం, మందరం. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు మంచి రాగం అయిపోతోంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే.